డ్రగ్ పార్టీ కేసులో హేమ పేరు వినపడగానే, హేమ ఉంది అని ప్రూవ్ అవగానే మా అసోసియేషన్ వెంటనే తన సభ్యత్వాన్ని రద్దు చేస్తూ యాక్షన్ తీసుకుంది. ఈ రోజు రాజ్ తరుణ్ పైన మీరు అన్ని ఆధారాలు సమర్పించారు, మీడియా ముందు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ పైన సెక్షన్స్ కూడా ఫైల్ అయిపోయాయి. మరి మీరేమైనా మాను అప్రోచ్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? మా దృష్టికి ఈ విషయాన్ని ఆల్రెడీ తెలుసు, చాలా వైరల్గా మారిపోయింది. సో మా ఇప్పటివరకు ఏం యాక్షన్ తీసుకోలేదు, అంటే కేవలం పెద్ద హీరో అని చెప్పి వదిలేసారా, లేకపోతే మీరేమైనా మాను అప్రోచ్? డెఫినెట్గా అప్రోచ్ అన్నది అయితే నేను ప్రతి పాసిబుల్ వేలో వెళ్తానండి మనిషిని వెనక్కి దక్కించుకోవడానికి. ఇప్పుడు అతను వద్దంటున్నాడు కదా, వెనకాల పడతావేంటి సైకోలాగా అని అందరికీ అనిపించవచ్చు. కాకపోతే మా కనెక్షన్, మా ప్రేమ మాకు మాత్రమే తెలుసు. అది లేకపోతే 10 ఏళ్ళు ఎవరు ఉండరండి. ఇప్పుడు మేము కొట్టుకుంటున్నాము, ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటున్నాము, అవి కరెక్టే. బట్ అవి దాటేసి వస్తే లేదా వాటికి వెనక్కి వెళ్ళినా మా ప్రేమ మాకు తెలుసు, మా కనెక్షన్ కూడా మాకు తెలుసు. ఎఫెక్షన్ అన్నది నిజం, దానికి నేను వాల్యూ ఇచ్చా ఇంకా ఫైట్ చేస్తున్నాను, మనిషికి వాల్యూ ఇస్తున్నాను. ఇంకా అతను యాక్టర్ అన్న నేమ్కి నేను మాకు కూడా వెళ్ళి మాట్లాడడం అయితే జరుగుతుందండి. జాగ్రత్తగా ఉంటాను సార్. నిన్న నా స్టేట్ ఆఫ్ మైండ్ చాలా వీక్గా ఉన్నాను. ఫిజికల్గా నాకు తెలీదు, బ్యాక్ పెయిన్ నాకు లేదు సార్. అది అందరికీ జరిగే ఒక ప్రాసెస్లోనే ఈ దాడికి నేను వీక్ అవ్వడం తప్ప నా మెంటల్ స్టెబిలిటీ లేక అయితే కాదు. అది మళ్ళీ మీ అందరికీ చెప్తున్నాను. లావణ్య మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, మీరేమో ఇంత జరిగినా సరే మా ప్రేమ తెలుసు, నాకు రాజ్ కావాలి అంటున్నారు. కానీ మీరు కేసు పెట్టిన తర్వాత రాజ్ తరుణ్ స్పందిస్తూ ఆమె నా రూమ్లోనే డ్రగ్స్ తీసుకుంది, నా ఫ్లాట్లోనే ఇంకొక వ్యక్తితో ఉంది, మస్తాన్ సాయి ఒక కొత్త పేరును తను తీసుకొచ్చారు, తను ఒక డ్రగ్ అడిక్ట్, తను ఒక డ్రగ్ పెడ్లర్, డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యి వచ్చిందని మీ పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. సో దీనికి ఏమంటారు? నేను ఒకవేళ డ్రగ్స్ అదే ఇంట్లో రాజ్ తరుణ్ అలా ఉండగా ఎదురుగా మీ క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యాడ్ చేస్తూ మీడియా ముందు చెప్పాడు రాజ్ తరుణ్. మాట్లాడినటువంటి ఆడియోలో కూడా సేమ్ ఆ మస్తాన్ సాయి వచ్చి పొమ్మని చెప్పని రామని రమ్మని మీరు వేడుకున్న విధానం కూడా అలాగే ఉంది. ఏం చెప్తారు? నువ్వు రా, నీతో ఉండాలనుకుంటున్నాను, నువ్వు రా, నీతో స్పెషల్గా టైం స్పెండ్ చేస్తాను అన్నది ఉండదండి. ఆ రికార్డింగ్ మీరు కరెక్ట్గా విన్నట్టయితే. ఒకవేళ అలా మాట్లాడేదైతే రాజ్ని పక్కన కూర్చొని ఎందుకు మాట్లాడతాను? 3 డేస్ నుంచి మాకు గొడవ జరుగుతుంది. ఇప్పుడు కథ మొత్తం ఒక 3 రోజుల కథ చెప్తున్నప్పుడు 3 రోజులది చెప్తే బాగుంటుంది కదా. ఎండింగ్ ఒక 5 మినిట్స్ మాట్లాడిన కాల్ ఒకటే వినిపిస్తాయి, మీకు అర్థం కాకపోవచ్చు. ఆ 3 రోజులు నన్ను అదే సైకోగా, నేను పిచ్చిదానిలాగా నన్ను పోర్ట్రే చేశాడు. ఆ కాల్కి 1 మంత్ ముందు రాజ్ హిమాచల్ ప్రదేశ్ మండి వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని కలిసి మాట్లాడడం జరిగింది. ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్తో ఈ అమ్మాయికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు, మేము అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము, సో అమ్మాయితో నేను సంసారం చేయలేను, అమ్మాయితో నేను ఉండలేను, ఇంకో పెళ్లి చేసుకుందామని డిసైడ్ అవుతున్న టైంలో నాకు మాల్వీతో పరిచయం ఏర్పడింది, నేను మాల్వీని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానని అమ్మాయి ఫాదర్కి చెప్పడంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్ సరే నువ్వు లావణ్యని వదిలేస్తే మేము పెళ్లి చేస్తాము అని చెప్పడంతో ఈ అబ్బాయి అది నాకు తీసుకొచ్చి నేను పిచ్చి అన్నది పోర్ట్రే చేయాలి, ప్రూవ్ చేయాలన్న దాంట్లోని ఇచ్చిన రిజల్ట్ అండి. నేను అది కౌంటర్. మీ పైన చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే గుంటూరులో నమోదైన కేసు చూపిస్తున్నాడు, తను ఎఫ్ఐఆర్ పట్టుకొని అది కూడా చూపిస్తా ఉన్నాడు. ఇంతగా ఆ కేసు క్లోజ్ అయినట్టేనా? మాత్రం దాన్ని ఎవిడెన్స్ గా చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు మీరు పెట్టింది కూడా ఆషామాషి కేసు కూడా కాదు. అవును కరెక్టే. ఇప్పుడు అతను చూపిస్తుంది ఏదైతే ఉందో అది సీక్రెట్గా ఉన్నది ఏదో కాదండి. నేను పబ్లిక్గా బయటకు వచ్చి అదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయింది, నేను కోర్టుకు వెళ్ళి 164 కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక లీగల్ ప్రొసీజర్లో వెళ్తుంది, దాన్ని అలాగే ఉండనిస్తే బాగుంటుంది. అది ఏమైనా సరే కేసు పరంగానే చూడాలి. అండ్ నేను రాజ్ తరుణ్కి చెప్పకుండా కేసు వెళ్ళడం అన్నది అయితే అబద్ధం. నన్ను ఇక్కడి నుంచి మళ్ళీ గుంటూరు పంపించడం కానీ, గుంటూరు కోర్టుకు వెళ్ళడం కానీ, పోలీసులతో మాట్లాడడం కానీ అన్నీ రాజ్కి తెలుసు. ఒకవేళ నా డివైజెస్ ఏమైనా పోతాయేమో అని చెప్పి రాజ్ ఫోన్లోనే, అంటే మా 2 ఫోన్స్ సింక్ అయి ఉంటాయి, రాజ్ ఫోన్లోనే ఒక ఫోల్డర్ కూడా నావి నేను అతనికి ఇవ్వడం జరిగింది, అతని దాంట్లోనే దాపెట్టడం జరిగింది. మరి అప్పుడున్న ఫ్రెండ్ మరి 1 ఇయర్లో నుంచి ఆ కేసు జరిగి 1 ఇయర్ అవుతుంది, మరి వదిలించుకోవాలి అనుకుంటున్న తను 1 ఇయర్ నుంచి బయటకు వచ్చి చెప్పొచ్చు కదా. ఈ రోజు నేను బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఆ కేసు మ్యాటర్ది మాట్లాడుతున్నాను. ఈ సెక్షన్ కాదు 376 పెట్టు అని మహానుభావుడు వాయిస్ క్లిప్ ఉందండి. ఈ సెక్షన్ కదా మస్తాన్ గారు దోల తీర్చాలి, ఆడికి 376 పెట్టాడికి బుద్ధి రావాలని గైడ్ చేసిన మహానుభావుడు. అదేంటి అలా పెడతావు, అది రేప్ కేసు అంట కదా అని తెల్లారి పొద్దున్న. ఇప్పుడు మీరు మాతో మాట్లాడినట్టే గుంటూరు డిఏతో కూడా మాట్లాడతారు కదండి. ఈ పిల్లలు సార్ అతనితో పెట్టాల్సిన సెక్షన్ వరకే, రాంగ్ రేప్ కేసులో వద్దండి, ఆటల మీద ట్రైల్ చేద్దంటే నువ్వు రాసి ఇవ్వమ్మా అంటే పిల్లలు రాసి ఇచ్చింది. చెప్పండి సార్. ఏమంటున్నాడంటే నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్న అమ్మాయిని మస్తాన్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది, అది చూసే నేను అమ్మాయికి దూరంగా ఉంటూ వచ్చాను,
అదే టైంలో తను డ్రగ్ అడిక్ట్ అయింది, మస్తాన్తో కలిసి డ్రగ్ పెడ్లర్గా మారింది, అందుకే నేను లావణ్యం దూరం పెడుతూ వచ్చాను అనేది రాస్తారని చెప్పి. అదేనా సార్ ఇప్పుడు ఆయన పాప చెప్తూ అయితే వెళ్ళాడండి, ఒకసారి ప్రెస్ ముందుకు వచ్చాడు, మళ్ళీ తర్వాత వచ్చే మొహం కూడా ఇప్పుడు చెల్లలేదు అతనికి. రోజు మేమే వస్తున్నాం, మేము ఎలిగేషన్స్ ఆధారాలతో చూపెడుతున్నాం. ఆయన గతంలో చేసిన ఎలిగేషన్స్కి మొన్న చెప్పు, నిన్న ఇవాళ కూడా చెప్తున్నాం. రాజ్ తరుణ్ ఇల్లు అనేటువంటిది ఇండిపెండెంట్ హౌస్ కాదు, అది గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఇల్లు. దాని లోపలికి వెళ్ళాలి అంటే మొబైల్ ఓటీపీ రాజ్ తరుణ్ నెంబర్కి, రాజ్ తరుణ్ ఇప్పుడు 2 నెలల నుంచి లేని తర్వాత ఆ నెంబర్ అయితే ఇంట్లో ఉందో అది ఈ అమ్మాయి చేతిలోకి వచ్చింది. రాజ్ తరుణ్ అన్న వాడికి తెలియకుండా గేట్ ఇన్ గేట్ అవుట్ జరగదు. రాజ్ తరుణ్ ఇంట్లో హాల్ కానించి 3 ఫ్లోర్స్ కూడా తన కుక్క పిల్లలను చూసుకోవడం కోసం తరుణ్ సీసీటీవీ కెమెరాలు కొన్ని సంవత్సరాల నుంచి పెట్టాడు. తన మొబైల్లో తన ఐప్యాడ్లో ఇంటిగ్రేట్ చేసి ఉంచుకున్నాడు. జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద ఇయ్యాలా, నువ్వు ఎంత కామాంధుడివా, ఎంత విమనైజర్వా, ఎంత తప్పుడు పని చేస్తున్నావా అంటే ఒకటి అమ్మాయి సంవత్సరాన్ని పనిచేయదని చెప్పాలా, లేదా ఈ అమ్మాయి సంస్కారికి ఉండాలని చెప్పాలా. వయసులో 30 సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మాయిని లేని జబ్బులు అంటగట్టి చెప్పలేడు. కాబట్టి తనకి తెలిసి తన కామన్ ఫ్రెండ్స్ ద్వారా కనెక్ట్ అయిన ఒక క్యారెక్టర్ మీద నిరాధారమైనటువంటి నింద వేసి ఎక్కడ ఒక్క మెసేజ్ తినకి మస్తానికి మధ్య అక్రమంగా సాగినట్టు చూపించలేక కేవలం ఈ అమ్మాయిని ఈ రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కోసం యూట్యూబ్లకి బిట్లు కట్ చేసినటువంటివి ఈ అమ్మాయి ఆవేశంలో కోపోద్రిక్తుల్లో తెట్టిన బూటులు మాత్రమే చూపెడుతున్నాడు. మరి తల్ల పగలగొట్టినటువంటివి, మరి రక్తశక్తమైనటువంటివి, మరి అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ చుట్టూ నోరు ముక్కు పగిలిపోయి తిరిగినటువంటివి, మరి వీటి గురించి రాస్తారని బయటకు వచ్చి మాట్లాడట్లేదే, మరి వీటి గురించి చెప్పట్లేదే. అంటే ఈ అమ్మాయి కొట్టుకుందని పోనీ అతను చెప్పేమని మేడం మొన్న ఒకటే మాట చెప్తాను మేడం. ప్రతి విషయం కూడా అంటే నేను కూలంకషంగా చెప్పాలి మీడియా మిత్రులకి, ప్రతి విషయం కూడా నిన్నటి నుంచి అడుగుతా ఉన్నారు. ప్రెగ్నెన్సీ కానీ ఏ విషయం అయినా రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు కట్టలేదా, రాజ్ తరుణ్ వచ్చి డబ్బులు ఇవ్వలేదా, ఈ 2 సార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళి ఓసారి మిస్క్యారేజ్ ఒకసారి జరిగినటువంటి ఉదంతాల్లో CD ఫైల్తో సహా ఉన్నటువంటివి రాజ్ తరుణ్ కాదా డబ్బులు కట్టింది. ఫోన్ వచ్చి ఇప్పుడు మేము ఎలిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. వై ఈజ్ ఈ నాట్ కమింగ్ అవుట్? ఇవి తప్పనో, ఇవి నిరాధారమనో, అసలు 11 ఏళ్లలో ఈ అమ్మాయి గర్భమే దాల్చలేదనో, ఆ బీరుతో కొట్టుకున్నటువంటి ఉదంతంలో తనకు సంబంధం లేదనో, హిమాచల్ ప్రదేశ్ మండీలో కొత్త మాంగారుతో జరిపిన సంప్రదింపులు బయటపడ్డాక ఈ సంప్రదింపులు ఏంటి, నన్ను వదిలించుకునే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పడం ఏంటని ఐప్యాడ్ పగలగొట్టిందన్న కోపంతో జరిగిన ఘర్షణ ఏంటో తనే బయటకు వచ్చి చెప్పాలి. ఒకేసారి కదా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అలాగే నేను మిస్ అయ్యానా? మరి అప్పుడు పెళ్లి జరగలేదు. అమ్మా నేను ఒకటే మాట చెప్తున్నా, డబ్బులు బ్యాక్ టు ఎంత అడిగానండి? ఒక్క నిమిషం ఆవేశపడకూడదు. ఇది ఇంకో ఒక్క నిమిషం అమ్మ కంగారు ఉండకూడదు. ఇంకో వీడియోలో 15 కుక్కలు మొన్న కూడా కొంతమంది మీడియా మిత్రులు అడుగుతున్నారంటారు నిజంగా 15 కుక్కలు పెంచేస్తుందని. ఇక్కడ నుంచి స్ట్రైట్ అవే మీరు నాతో పాటు వస్తే కోకాపేటలో ఇదే 15 కుక్కలు మీ అందరికీ కూడా హాయ్ అని చెప్తాయి. ఈ 15 కుక్కల పోషణకి అయ్యేటువంటి ఖర్చు 35,000 రూపాయలు. రాజు గారు అలవాటు చేసిన పెడిగ్రీ కానీ రాయల్ కెనైన్ కానీ ఫుడ్ కానీ మరి ఈ పిల్ల పెట్టాలి అంటే ఎక్కడి నుంచి కన్నాలు వేసుకొచ్చి పెడుతుందమ్మా. అండ్ ఐఎమ్ సారీ ఫర్ మై అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్. ఆవేదనతో కడుపు రగిలిపోయి మాట్లాడుతున్నాం. మరి రాజ్ తరుణ్ గూగుల్ పేలు కొట్టినవి ఎవరి కోసం కొట్టాడు, ఎంత కొట్టాడు, మీడియాకి ప్రజలకి చెప్పాలా. తను పెట్టినటువంటి పిల్లల్ని అంత క్యారెక్టర్ లేని అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటే రాజ్ తరుణ్ లేని ఈ నెలల్లో షూటింగ్ల పేరిట కొత్త హీరోలతో తిరుగుతున్నప్పుడే ఈ అమ్మాయి వెళ్ళిపోలేదా? ఇంత కట్టుబడి బతకాలా, ఇంత కట్టుబడి అతను కుక్కల కోసం ఉండాలా? అమెరికా వెళ్ళిపోయిన అమ్మాయి తిరిగి వచ్చింది కూడా రాజ్ తరుణ్ సర్టిఫికేషన్ చేయించిన అబ్రాడికన్ని అబద్ధం చెప్పి పంపించిన ఒక కుక్క పిల్ల కోసం అమెరికా జీవితం నిర్మించుకోవడానికి వెళ్ళిన ఆడపిల్ల ఇదే సంవత్సరంలో రాజ్ తరుణ్ తిరిగి టికెట్ వేస్తే ఇండియా రాలేదా? గోవా వెళ్ళిపోతే నీ మేనేజర్తో ఫోన్ చేపించి ఈ అమ్మాయిని వెనక్కి రప్పించలేదా? ఏ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావు? ఈ అమ్మాయిలో లోటుపాట్లు లేవని నేను మాట్లాడుతున్నా, నా క్లయింట్ ఎదుర్కొంటూ మాట్లాడుతున్నాను. ఆవేశాలు, ఇమ్మెచ్యూరిటీ, స్పీడ్గా మాట్లాడదాలు, కొన్ని కరెక్షన్స్ చేసుకోవాల్సినవి ఉన్నాయి. అవన్నీ ప్రతి బంధుత్వంలో అబ్బాయికి అమ్మాయికి మధ్య లోటుపాట్లు ఉంటాయి. వాటి పరిష్కారం నిందలేసేయడం కాదు. అన్నాళ్ళు తిరిగిన అమ్మాయి, నువ్వు కడుపులు తీయించుకున్నావు, లేకపోతే నీ కోసం ఈత బాధలు పడ్డటువంటి అమ్మాయిని నిస్సంకోచంగా నువ్వు తప్పుడోడు కదా అంటే అది కూడా తప్పుడే అని చెప్పాలనేటువంటి నీ నీచమైన బుద్ధి
ప్రజా పరిశీలనలో, మీడియా పెద్దల పరిశీలనలో లేదంటారా? మస్తాన్ సాయి నోటితో నువ్వు ఇప్పటికీ క్యారెక్టర్ మాట్లాడుతున్నావు కదా, తీసుకురా మస్తాన్ సాయి, కూర్చోబెట్టి మస్తాన్ సాయి, కాల్ లెటర్ తీద్దాం, ఇన్ఫర్మేషన్ తీద్దాం, కామన్ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేద్దాం. నిన్న నిరూపణ అయితే నా క్లయింట్ బేషరతుగా కేసు తీసుకుని వెనక్కి వాపసు తీసుకున్నట్టు నేను కృషి చేస్తా. అవ్వకపోతే అదే రోజు మీడియా ముఖ్యంగా నా క్లయింట్ కాలేజీ దండం పెడతావా? అంటే అంటే ఒక్కసారైనా మాట్లాడే మాటలో అరే నా కుక్కలను కూడా ఇప్పటికీ పెంచుతుంది కదా, నా తల్లిదండ్రులు సాకింది కదా, నా తండ్రికి సేవ చేసింది కదా, రోగం వస్తే నా తల్లికి చేసింది కదా సేవని కృతజ్ఞత ఇంగిత జ్ఞానం లేకుండా ఆ విషయాలు ఒప్పుకుంటున్నట్టే ఒప్పుకుంటూ తన తప్పును తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయి మీద తప్పును నిందలేస్తా వెళ్తా ఉంటే ఈరోజు కోర్టులో ఆ 2 డ్రగ్ కేసులకి సంబంధించినటువంటి క్వాష్మెంటు మాల్వి మల్హోత్రా పెట్టిన దానికి కూడా చేసాం. మంగళవారం నాడు నెంబర్లు రాగానే కేసు ప్రొసీడింగ్స్ కూడా మీడియా మిత్రులందరికీ తెలియజేస్తాం. రోజు మీడియా ముందుకు వచ్చేటువంటి ఆసక్తితో అనాసక్తితో లేదు, ప్రజలకి జరుగుతున్న ఉదంతం మీద ఎన్నిసార్లైనా ఓపిక్గా వాస్తవాలు కోర్టులో జరుగుతున్నటువంటి ఉదంతాలు తెలియచేస్తూ ఉంటాం. సార్, హర్యానా నిధి కుమార్ పైన కూడా నవని ఆరోపణలు చేశారు. మరి వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి? ఎన్ని ఆధారాలు మీకు ఇప్పుడు చూపించుకుంటూ వెళ్తుంటే నాది లోతుగా పోతుందండి, మీరు అర్థం చేసుకోవాలి. ప్రజలకే ఇప్పుడు మీ అందరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ప్రజలు మీ అందరి ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి. నేను ఒక ప్రాబ్లం అని వచ్చాను, ఆ ప్రాబ్లం అని వచ్చింది మెయిన్ది అది వెళ్ళకుండా ఒకటొకటి లింక్ వచ్చి దానికి ఒక క్వశ్చన్ అండ్ నేను ఒక ఆన్సర్ చెప్తుంటే ఆన్సర్లో నుంచి ఇంకొకటి అలా వేరే దారి ఆధారాలు ఉన్నాయండి. ఆడియో క్లిప్స్ కూడా ఉన్నాయి సార్, డెఫినెట్గా ఉన్నాయండి, డెఫినెట్గా ఉన్నాయి. ఏవండి ఒక్క సెకండ్, నేను దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు నేను ఇందులో రాస్తారుని తప్పుడు వాడు అని కూడా బయటకు వచ్చి చెప్పలేదు. నాకు 10 ఏళ్ళు మించి ఉన్నాను, వెళ్ళిపోయాడు అని చెప్పిన దాని తర్వాత అతను వచ్చి నా గురించి తప్పుగా మాట్లాడిన తర్వాతే నేను ఇది మాట్లాడాను. అండ్ అతను మాట్లాడాడు కాబట్టి నేను ఏదో తప్పుడు పేర్లు చెప్పలేదు. నేను ఎవరి వల్ల అయితే ఎఫెక్ట్ అయ్యానో ఆ పేర్లు మాత్రమే విత్ ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి నేను రేపొద్దునైనా సరే మాట తప్పకూడదు అన్న దగ్గరే నేను ఆ పేర్లు ఎత్తాను. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నాయో నేను చెవుల్లో విన్నవి ఇలా చూసి వెళ్ళిపోయినవి నేను ఆ పేర్లు కూడా చెప్పట్లేదు. హర్యానాతో మీకు ఏం ప్రాబ్లం అయింది? మళ్ళీ అదే అండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని అడిగారు. ఉన్నాయని నీ జీవితం నువ్వు చూసుకోవచ్చు కదా, నువ్వు అతని దగ్గర ఎందుకు ఉంటున్నావు? నేను ఇప్పుడు మీకు ఆడియో కూడా వినిపిస్తాను సార్, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు అమ్మాయి ఏమన్నారంటే హర్యానా ఫోన్ చేసి, అంటే ఇట్ ఈస్ నాట్ ద వర్డ్స్ ఆఫ్ హర్యానా, షీ బికేమ్ ద మౌత్ పీస్ ఆఫ్ రాజ్ తరుణ్. ఆమె కాల్ చేసి ఏం చెప్పారంటే, హర్యానా కెన్ అబ్జెక్ట్ దిస్ ఇఫ్ షీ డిడ్ంట్ స్పీక్ దిస్. ఎందుకలా డబ్బులు సంపాదించుకోకుండా ఇంట్లో ఉండిపోతున్నావు, ఎందుకలా తరుణ్ మీద డిపెండ్ అయిపోతున్నావు, వద్దు అన్న మగోడు వెనకాతలు ఎందుకు పడుతున్నావు, నువ్వు ఎందుకు నీ జీవితం చూసుకోకూడదు, అన్నింటిలో అక్కడ వదిలేసే నీ లైఫ్ ఏదో నువ్వు ఎక్స్ప్లోర్ చేయంటే ఈ అమ్మాయి రికార్డింగ్లో సమాధానం చెప్తుంది. నేను ఎక్స్ప్లోర్ చేసుకోవడానికే కదా ఒక డీజే కింద అంత పెద్ద ఈవెంట్లో అవకాశం తీసుకుని నేను గోవా వెళ్ళాను. ఈవెంట్ జరుగుతున్న టైంలో 3వ రోజుకే రాజా రవీంద్ర గారు నాకు కాల్ చేశారు, చేసి అమ్మా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనోడు పూర్తిగా గాడి తెప్పేస్తున్నాడు. అంటే నైబర్స్ కదా, వాళ్ళు నైబర్స్ కదా, రాజా రవీంద్ర గారు వీళ్ళు నైబర్స్ కాబట్టి ఒక పెద్ద మనిషికి ఆయన చెప్పినటువంటి మాటకి అమ్మాయి గౌరవించి వచ్చిన తర్వాత రవీంద్ర గారితో సందర్భంలో హర్యానా ఇలా మాట్లాడిందండి, నా కుటుంబ విషయాలను జోక్యం చేసుకుంటే నాకు నచ్చలేదండి అంటే కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి పిలిచి క్లిప్ ఉన్నాయి. హర్యానాకు సంబంధించి 2, ఆ రిధి అనేటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వివరాలు పోలీస్ స్టేషన్లో వినిపించాం, పెన్ డ్రైవ్లో ఈరోజు కోర్టుకు కూడా సబ్మిట్ చేస్తాం. ఇది నా మ్యూజిక్ ఫెస్టివల్కి నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ అండి. గోవా ఆర్టిస్టులు అందరి పేరుతో పాటు నా పేరు కూడా ఉంటుంది, లావణ్య. 2021 అక్టోబర్ 13th అప్లోడ్ చేసిన పిక్చర్ ఇది నా ఇన్స్టాగ్రామ్లో. ఇది నాకు ఫస్ట్ వచ్చిన ఆపర్చునిటీ. దీని గురించి నేను అక్కడ ఉన్నాను, అక్కడ ఉంటే నాకు హర్యానా కాల్ ఎంత వస్తుంది ఏంటి నీకు దానికి అని అడిగింది. ఇది నాకు దీనికి పేమెంట్ అన్నది ఏం లేదు, ఆపర్చునిటీ అవకాశం రావడం అన్నదే చాలా ఎక్కువ, డబ్బులు అన్నది ఏం పే చేయరు, మేబీ దీని నుంచి వెళ్తూ ఉంటే ఒక 6 నెలలకు ఏమంత పేమెంట్ అయితే స్టార్ట్ అవుతుంది అని అంటే అవునా అనుకుంటూ వెటకారంగా వెక్కిలిస్తూ మాట్లాడుతూ నాకు ఇప్పుడు 50,000 వస్తాయి, ఎంతైనా ఇంతేలే అనుకుంటూ ఫిలిం ఇండస్ట్రీ అని ఒక యాక్ట్రెస్ అని లేదా ఒక యాంకర్ అని గొప్పగా మాట్లాడుతుంటే నేను చెప్పాను, అప్పుడు నువ్వు చూస్ చేసుకుంటున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు, ఒక ఉమెన్వి నువ్వు రూమ్లో ఉండి మాట్లాడుతున్న కావాలనుకుంటుంది.
ఇప్పుడు ఎక్కడున్నావో అని అక్కడి నుంచి సమాధానం నీకు అలాగే చెప్పగలను, దయచేసి నీ పన్ను చూసుకో అని. అక్కడ నాకు అమ్మాయికి నాకు ఘర్షణ జరిగింది. అది విత్ రికార్డింగ్ ఉంది నా దగ్గర. నేను టైం వచ్చినప్పుడు నేను అది కూడా సబ్మిట్ చేస్తాను. లావణ్య ఫాదర్ గారు ఒక ఫైనల్ క్వశ్చన్ అండి. 2014లో లావణ్య రాజస్థాన్ పెళ్లి చేసుకున్నాను చెప్తుంది. ఆ తర్వాత ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో పెళ్లి చేసుకున్నానికి సంబంధించి పెళ్లి చేసుకున్న తర్వాత మీ నోటీస్కి తీసుకొచ్చిందా? ఆ తర్వాత పెళ్లికి సంబంధించినటువంటి ఆధారాలు మీకు ఏమైనా చూపించిందా? ఆ తర్వాత మీరు రాజస్థాన్తో మాట్లాడి అల్లుడిగా మీ ఇంటికి తీసుకెళ్ళిన వ్యవహారాలన్నీ కూడా మీకు జరిగాయి? తనంటూ మా ఇంటికి రాలేదండి. మేమే వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. తను ఫిలిం షెడ్యూల్లో షూటింగ్లో బిజీ ఉంటాడు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడడానికి అవకాశం లేదండి. కాబట్టి అన్ని ఫోన్ల ద్వారా మాట్లాడుకుంటూ వస్తాం. అందరూ సంతోషంగా గ్రాండ్గా పెళ్లి చేద్దాము అని అనుకుంటూనే ఉన్నామండి. కానీ తన్నే రాంచుకుంటూ అట్లా లేట్ చేసేయాలి అంతే. మాట్లాడలేదు దాని విషయంలో. నేను ఎందుకంటే ఆడపిల్ల అలాంటి మాటలు నా నోటితో రావండి. మా అడ్వకేట్ లావణ్య గారు, మీరు రాష్ట్రానికి ఆర్థికంగా సాయం చేశారు, 70 లక్షలు క్యాష్ కూడా ఇచ్చినని చెప్తున్నారు. ఇప్పుడు 70 లక్షలు అన్నది ఒక్కసారిగా 70 లక్షలు అన్నది ఒక్కసారిగా ఏదో ఇలా ఇవ్వడం అది కాదండి. 11 ఏళ్ళ దీంట్లో నేను 11 ఏళ్ళు టుగెదర్. 2008 నుంచి నాకు అతను మేమిద్దరం మాట్లాడుకునే వాళ్ళమండి. 2010 ఎప్పుడైతే తను ఉయ్యాల జంపాలకి వచ్చాడో, సో 2010 నుంచి ఇప్పటి వరకు నా సైడ్ నుంచి నేను ఇచ్చింది ఏదైనా ఉంది అండ్ మా పేరెంట్స్ అది కూడా రాసిన అమౌంట్ అనమాట. తను కోవిడ్ అప్పుడు కానీ ఏ విషయంలో కానీ 1 రూపీ కూడా ఇచ్చినా కూడా మొత్తం అన్నీ ఉన్నాయండి. సో కోవిడ్ టైంలో తను అవసరం వచ్చినప్పుడు అన్నీ మీ మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం మా అడ్వకేట్ ద్వారా. నేను అట్లా డిస్క్లోజ్ చేయొద్దన్నానండి అంతే. అండ్ ఒక్కసారి మెసేజ్ చూడండి. మరి అదే మయాంక్ మల్హోత్రా ఇన్స్టాగ్రామ్ ఒరిజినల్ ప్రొఫైలే, మళ్ళీ ఫేక్ అని కూడా అనుకోవద్దు. మయాంక్ మల్హోత్రా సార్ మీరు చెక్ చేసి చూడండి. అండ్ అదే ప్రొఫైల్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్, నేను తిట్టాను నా మొగుడుతో ఏం పని అని. అండ్ అక్కడి నుంచి అతను మా మమ్మీని, నన్ను, రాజ్ని ఎలాంటి మాట్లాడినారు, ఇలాంటి మెసేజ్లు వచ్చాయి నాకు. అవి చాలా అబ్జెక్షనబుల్గా ఉంటాయి సార్. బట్ ముందు చూపించలేదు. చాలా అబ్జెక్షనబుల్ మెసేజెస్ అయ్యి. ఇప్పుడు ఏదైతే ఈ కేసులో A3 ఉన్నాడో ఆ A3 అనేటువంటి వ్యక్తి అబ్బాయి నోటికి చెప్పండి. మీరు ఏం కావాలనుకుంటారు ఫైనల్ గా? ఎంతవరకు ఫైట్ చేసి మళ్ళీ సూసైడ్ లాంటివి ఏం చేస్తారు ఫైనల్ చెప్పండి. నాకు రాజ్ కావాలండి. రాజ్ కోసమే నేను ఫైటింగ్ అంతా. రాజ్ అక్కడ మాల్వి అనే ఒక అమ్మాయిని పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. అండ్ రాజ్ కూడా వాళ్ళ ఊర్లో మండీలోనే ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్ త్రూ. మరి అక్కడ అతను ఉండి ఇక్కడ నన్ను వద్దంటున్నాడు. ఇంకా ఏం న్యాయం కావాలంటే ఎలా చెప్పానండి? ఫైనలీ దిలీప్ సార్ మీకు ఒక క్వశ్చన్, ఈ కేసు ఎలా డీల్ చేస్తున్నారు? అంటే ఒక అడ్వకేట్ లాగా డీల్ చేస్తున్నారా లేకపోతే లావణ్య బ్రదర్ లాగా డీల్ చేస్తున్నారా? అడ్వకేట్లో చేసి ఉంటే బాగానే ఉండేదమ్మా. 7:30 తర్వాత ఫోన్లు ఎత్తక్కలేదు. కానీ అర్ధరాత్రి 1 గంటన్నర కూడా కొంతమంది జర్నలిస్టులు మమ్మల్ని నిద్రలేస్తే లెగుతున్నాం, ఈ పిల్లంటికి పరుగులు పెడుతున్నాం, డ్రైవర్లు అందుబాటులో లేకపోతే మనమే కారేసి తిరుగుతున్నాం. కాబట్టి చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు తనకి మెంటల్ కండిషన్ బాగాలేదు కాబట్టి సూసైడికల్ టెండెన్స్ ఎక్కువ వస్తున్నాయి బికాస్ ఆఫ్ హర్ ట్రామటైజ్. సో మీరు మీ క్లయింట్ గా కానీ లేకపోతే సిస్టర్ అంటున్నారు కాబట్టి ఎలా ప్రొటెక్ట్ చేస్తారు? లేడీ అడ్వకేట్ ఈ రోజు నుంచి కూడా అమ్మాయితో ఉంటుంది. అంగో అక్కడ ఉంది వందనాలు అక్కవత్, ఆ పిల్ల అమ్మాయితో పాటు ఉంటుంది. అలాగే చౌదరి గారు కూడా వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ చుట్టాలు ఇద్దరు రప్పిస్తూ ఉన్నారు. సో వీళ్ళ ముగ్గురు కూడా ఆ అమ్మాయి ఇంటికాడే ఉంటారు. ఆ అమ్మాయి కేసు విషయంలో చాలామంది అడుగుతున్నారు ఏం న్యాయం అని. మనస్ఫూర్తిగా అయితే ఆ పిల్ల అతని మీద కొట్లాట కొనసాగించాలనుకోవట్లా. తను ఎక్కడైనా విన్ సిచ్యువేషన్లో వచ్చి నాకు ఈ గొడవంతో వద్దు మన ప్రశాంతంగా ఇలా బతుకుతూ ఉంటే బాగుండని ఆశపడుతుంది. కానీ సాధ్యాలు మనందరికీ తెలుసు. కాబట్టి న్యాయపరమైన పోరాటంలో ఇన్ ద కోర్స్ ఆఫ్ టైమే దీనికి సంబంధించి న్యాయం జరగాల. అలాంటి పోరాటం ఆపలేం. అండ్ అబ్యూస్ కూడా చేయలేదు. ఇప్పుడు ఇందులో షార్ట్లో కూడా అబ్యూస్ అన్నది ఏం చేయలేదు. అన్న నంబర్ ఉంది, మళ్ళీ నంబర్ డిస్క్లోజ్. సో అక్కడ నుంచి మీకు ఏమైనా థ్రెటనింగ్ కానీ లేకపోతే కాంప్రమైజ్ చేసుకుందామని అలాంటివి ఏమైనా వస్తాయి? నాకు వచ్చిన మెసేజ్లు నిన్న కూడా మీ ఛానల్ అందరికీ చూపించానండి. వాళ్ళ పాప ఇచ్చిదో సచ్చిదో తెలియదు కానీ అదేదో 5 రూపాయలు 50,000 రూపాయల లాగా ఏకంగా కోట్లే మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ కోట్ల రూపాయలు తప్ప ఇంకేమి తగ్గించి మాట్లాడట్లే. మరి పాపం మరి అంత డబ్బులు ఉన్నాయంటో మనకైతే తెలీదు. థ్రెట్ గురించి అయితే నా వరకు అయితే నాకు థ్రెట్ లేదు, ఎందుకంటే సౌమ్యంగా ఉంటాను కాబట్టి. ఈ అమ్మాయి వరకు అయితే మాత్రం బెదిరింపులు అయితే కొనసాగుతూ ఉన్నాయి.
ఈ పిల్ల విషయంలో. ప్రొటెక్షన్ ఒకటి అడగాలి కోర్టులో. నేను సరిపోతాను మా నాతో కూడా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ దీన్ని స్టంట్ చేసి ఈ పిల్లకి బోల్ అంత ప్రొటెక్షన్ కావాలని చెప్పం. మన ఆకారం కూడా పెద్దగానే ఉంటుంది కాబట్టి మనం కూడా అప్పుడు కూడా అడిగి వెళ్ళొస్తా ఉన్నాం. ఇప్పుడు అంత సరదా ఏదైనా ఉంటే అవతల వాళ్ళు ముంబై నుంచి వచ్చి తెలంగాణలో ఏదైనా క్రైమ్ కమిట్ చేసి వెళ్ళిపోగలుగుతారంటే వాళ్ళ ఓపిక వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ తరపు న్యాయవాదికి కూడా చెప్పాం. కొంతమంది మీడియా మిత్రులుగా రికార్డింగ్ కూడా వినిపించాం. వాళ్ళ పాపం వాళ్ళకి వచ్చిన హిందీలో మాడారు, మనకు వచ్చిరాని హిందీలో మనం కూడా జవాబు చెప్పాం. సో వాళ్ళు కూడా రమ్మని చెప్పాం, ఇన్వైట్ అడదాం. మా కర్మ అండి అది, ఏం చేస్తాం అంటే మా దౌర్భాగ్యం మొదటి నుంచి మీరు డీల్ చేస్తున్న కేసు ఇది, అతనికి ఎందుకు సమాచారం ఇవ్వాల్సి వచ్చింది? మా క్లయింట్ కొన్ని చర్యలు కొన్ని చేష్టలు అనేటువంటి వాటిని మేము ఏం చేయలేం కాబట్టి ఆవిడ అందరికీ మెసేజ్లు పెట్టిందండి. ఆ రకంగా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ చేయాలని అయితే అనుకోవట్లేదు. సినిమా అన్నది మొత్తం ఒక ఫ్యామిలీ అన్నదే నిజమైతే మరి ఆ ఫ్యామిలీలో ఉన్న ఒక అబ్బాయికే ప్రాబ్లం వచ్చింది, ఆ ఫ్యామిలీలో ఉన్న అబ్బాయి భార్యకే ప్రాబ్లం వచ్చింది, మరి ఆ కుటుంబంలో ఉన్న అమ్మాయికి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.